రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం సెగ్మెంట్ చిత్రాడ వద్ద జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జన సైనికులు భారీగా తరలివచ్చారు. జయకేతనం పేరుతో జరుగుతున్న ఈ సభకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. కాసేపట్లో ఆయన చిత్రాడ సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఇక సభా వేదిక సభా ప్రాంగణం వద్ద జన సైనికులు భారీ ఏర్పాట్లు చేశారు. 250 మంది కూర్చునేలా సభా వేదిక ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహానీయుల పేర్లు, సభా ప్రాంగణంలో 15 LED స్క్రీన్లు పెట్టారు. సభకు 1700 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించడంతో పిఠాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ప్రతినిధి దుర్రాని ఫోన్ లో అందిస్తారు. దుర్రాని. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు జరుగుతుంది. అయితే ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని వాస్తవంగా పరికిస్తే గనక విపరీతమైన జనతాకిడి ఉంటుందన్నలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతానికి అయితే గనక వేలాది ప్రజలు ఈ సభాస్థలికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవంగా జనసేన అయితే 5 లక్షల పైగా జనాలు హాజరవుతారని అంచనా వేశారు. ఇక్కడ చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ఎండ విపరీతమైన చాలా మండిపోతుంది. దాంతో ప్రజలందరూ చెట్టుకొకరు పుట్టుకొకరు నిలబడ్డారు. అయినప్పటికీ రహదారులు పూర్తిగా నిండిపోయి సభాస్థలి వద్ద చూసుకుంటే కనుక ఎండ తాగిడి తట్టుకోలేక కొంతమంది పైన కర్చీఫ్లు వేసుకుని ఉంటున్నారు. మరి కొంతమంది మాత్రం టైంకి సభాస్థలి వద్ద చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అయితే ఉదయం నుంచి ఈ రహదారులన్నీ దిగ్బంధనం చేసి కేవలం దారి మళ్లింపు చేశారు విశాఖపట్నం వెళ్లే వాహనాలకు. మిగిలిన ప్రజలకు ఎవరైతే సభాస్థలి చేరుకోవాలనుకుంటున్నారో వారందరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి జనసేన చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం వరకు సాఫీగానే సాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే భోజన ఏర్పాట్లు చేశారు చక్కగా. వారందరూ కూడా ఎక్కడికక్కడ అంటే ఒకే చోట అందరికీ కాకుండా పాయింట్ వైజ్ గా భోజన ఏర్పాట్లు చేశారు. అలాగే భోజనానంతరం మజ్జిగ ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు వంటివి కూడా ఏర్పాటు చేసి ఎండబారి నుంచి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సభాస్థలి గురించి చెప్పుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఇంకా పిఠాపురానికి చేరుకోలేదు. మరి కొద్దిసేపట్లో పిఠాపురానికి చేరుకునే అవకాశం ఉంది. ముందుగా ఆయన సభాస్థలి దగ్గర ఆ రోడ్డు వెంబడి వెళ్తూ అందరికి అభివాదం చేసుకుంటూ తన ఇంటికి వెళ్తారని తెలుస్తుంది. ఆ తర్వాత 6:30-7 గంటలకల్లా సభాస్థలికి చేరుకుంటారు. ఈ లోపల 5 గంటల నుంచి వేదిక నుంచి ఉపన్యాసాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే పార్టీ వర్గాలు లీక్ చేసే సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ 1:30 స్పీచ్ చేస్తారని, ఆ 1:30లో ముందుగా ఈ తన పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా ఉండేది, ఏ విధంగా తన రాకతోటి ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, ఇప్పటి వరకు ఎంత చెందింది, ఆధ్యాత్మికత ఎంత ఉంది అన్న విషయాలు ముందుగా పేర్కొంటారని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడతారని, చివరగా దేశం కోసం దేశం ఎలా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆ వివరాలు వెల్లడించే ప్రయత్నంలో భాగంగా చాలా భారీగా ఉద్వేగభరితంగా ప్రసంగం ఉంటుందని పార్టీ వర్గాలు అయితే లీక్ చేస్తున్న సమాచారం. ఇక ముందుగా అయితే కనుక ఎవరైతే నాయకులు ఎమ్మెల్యేలు గెలిచారు అంటే 21 మంది ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మినహాయిస్తే 20 మంది ఉన్నారు. 20 మంది కూడా ప్రతి ఒక్కరూ 2 నిమిషాల సేపు మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నాయకులందరూ ప్రసంగం అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. దీనికంటే ముందుగా సభాస్థలికి చేరుకోవడానికి 3 ద్వారాలు ఏర్పాటు చేశారు. ఒక ద్వారం గుండా రాజా బహదూర్ పిఠాపురం మహారాజా వారి పేరు పెట్టారు. ఈ ద్వారం గుండా కేవలం విఐపీలు మాత్రమే లోపల పంపుతున్నారు. మరో 2 ద్వారాలు డొక్కా సీతమ్మ ముందుగా ఈ ద్వారం గుండా మహిళలకు లోపల ప్రవేశం కల్పిస్తున్నారు. ఇంకో ద్వారం గుండా మల్లాడి సత్యలింగ నాయకర్, ఈయన విద్యాదాత, ఈయన మొత్తం 3 ద్వారాల గుండా ప్రజలు పంపించి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంగణం అంతా 12.5 ఎకరాలుగా పేర్కొంటున్నప్పటికీ ఇందులో ముఖ్యంగా వెడల్పు తక్కువగాను పొడవు ఎక్కువగా ఉండడంతో కుర్చీలు మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే పడ్డాయని చెప్పాలి. వీళ్ళు 5 లక్షల మంది హాజరవుతారని చెప్తున్నప్పటికీ 1,00,000 మంది మాత్రమే వీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం LED స్క్రీన్లు అలాగే సౌండ్ సిస్టమ్ బట్టి చూస్తే ఇది మెగా ఈవెంట్ కార్యక్రమంలా కనిపిస్తుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు అంటే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు ప్రజలకు అభివాదం చేసుకుంటూ వేదిక మీద ఎక్కే సీన్లను సినిమా షూటింగ్ తరాలు షూట్ చేస్తారని, దాన్ని సినిమాల్లో కూడా అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో దాన్ని జొప్పిస్తారంటూ కొంతమంది చెప్తున్నారు. అంటే షూటింగ్ స్పాట్ల షూటింగ్ కూడా వాడుకుంటారని. ఏ విధంగా చూసినా సరే ఈ పవన్ కళ్యాణ్ రాక మాత్రం 6:30 ఆయన వేదిక మీద చేరుకుంటారు కాబట్టి అక్కడి నుంచి ఉద్వేగభరిత ప్రసంగం ఉంటుందని. అయితే ముందుగా బాణాసంచ కాల్పులతోటి పిఠాపురాన్ని మరింత కళాత్మకంగా శోభాయమానంగా తీర్చిదిద్దారని, అలాగే రకరకాల అంటే మొత్తం 9 కార్యక్రమాలు వీడియో విజువల్స్ ఉంటాయని, ఇందులో ప్రగతి అంటే జనసేన పార్టీ ఏ విధంగా పుట్టింది, ఏ విధంగా ప్రస్థానం సాగించింది, జయకేతనం అని పేరు పెట్టారు. జయకేతనం అంటే ఏ విధంగా అధికారం వచ్చింది,
ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా ప్రజలందరికీ విడమర్చి అలాగే మొత్తం దేశవ్యాప్తంగా ఇది టెలికాస్ట్ చేయించడం ద్వారా జనసేన ఆవిర్భావం, ప్రగతి, ప్రస్థానం ఇవన్నీ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే ముందుగా చెప్పుకుంటే కనుక ఈ జనసేన పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే ఉన్నప్పటికీ ఈ ఎండ మాత్రం ఈ రోజు ఎప్పుడు లేనంత విపరీతంగా ఉండడంతో ప్రజలు పుట్టకొకరు అలా నిలబడ్డప్పటికీ ఎప్పుడు తమ నాయకుడు వస్తాడా, ఎప్పుడు చల్లబడుతుందా, ఒక్కసారిగా వేదిక ముందు కూర్చోవాలన్న జిజ్ఞాస మాత్రం చాలా మంది కలుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక సభా వేదిక వద్ద పరిసరాల్లో సుమారు 1,00,000 మంది వరకు ప్రజానికి ఉన్నట్టుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నారు. ఎటు చూసినా రహదారి వెంబడి ప్రజలు విపరీతంగా నీడలో నిలబడే ప్రయత్నం చేస్తున్నారు, ఎండవేడి తట్టుకోలేక. అయితే ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకూడదని అన్ని రకాల అంటే ఫ్రూట్స్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, విరివిగా మంచినీళ్లు జనసేన నాయకులు అంటే సుమారు 500 మంది వాలంటీర్లు రకరకాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 1,600 మంది పోలీసులు ఈ దారి మళ్లింపు కానీ, రక్షణ ఏర్పాట్లు కానీ చేస్తున్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలే కాకుండా బాడీ టచ్ కెమెరాలు కూడా ఈ సమావేశంలో వినియోగించడం ప్రత్యేకంగా చెప్పాలి. ఎటువంటి అల్లర్లు కానీ ఏ విధమైన అంటే తొక్కిసలాట జరగకుండా చూసే ఏర్పాట్లు మాత్రం పోలీసులు అలాగే జనసేన వాలంటీర్లు చేస్తున్నారు. నాయకులు కూడా అంటే వేదిక పైన కేవలం 250 మంది ఆశీనులు అయ్యే విధంగా వేదికల మీద ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యులు మాత్రమే ముందు వరుసలో ఉంటారని, వారే ప్రసంగిస్తారని, ఎక్కడ కూడా తొందరపాటు తోటుపాటు లేకుండా పిఠాపురాన్ని అంటే ప్రస్తుతం పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు తాలూకా అంటూ పిలుస్తున్నారు. ఇక్కడ చాలా థ్యాంక్ యూ పిఠాపురం అంటూ ఇంకో నినాదం కూడా పైకి తీసుకొచ్చారు. ఎందుకంటే పిఠాపురం జనసేనకు ద్వారాలు తెరవడమే కాకుండా రాష్ట్రంలో మంచి ప్రగతి అందించిందని, దాని ప్రకారం రాష్ట్ర ప్రగతిలో పిఠాపురాన్ని ప్రథమ స్థానం నిలపాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సిఎస్ఆర్ నిధులతో ఏమేమి అభివృద్ధి చేశారు పిఠాపురంలో, ఇంకే అభివృద్ధి చేయాలి, ఉన్న 3 మండలాలు గొల్లపురం కానీ, ఇలా యూ కొత్తపల్లి కానీ, పిఠాపురం కానీ ఈ 3 మండలాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలి, విద్యార్థులు పరీక్ష కేంద్రాలకి దూరంగా వెళ్తున్నప్పుడు ప్రస్తుతమే ఈ దగ్గరలోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తొలి విజయం సాధించారని, ఈ విధంగా అనేక ముందుగా పిఠాపురం గురించి చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఉప్పాడ తీరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మత్స్యకారులు ఏ విధంగా బాధలు పడుతున్నారు, నేతన్నల గురించి ప్రస్తావించుకుంటూ వరుస కార్యక్రమాలతో పాటు నీటిగా ఆ తర్వాత రాష్ట్రం గురించి మాట్లాడతారని జనసేన నాయకులు చేస్తున్న లీక్ అయితే కనుక చాలా ఆసక్తికరంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా ఆసక్తికరంగా ఉంటుందని, రాష్ట్రాన్ని కేంద్రాన్ని మరింత ఉన్నత స్థితిలో తీసుకెళ్లే విధంగా ఆయన ప్రసంగం ఉంటుంది కాబట్టి ప్రజలంతా ఆసక్తిగా ప్రసంగం వినాలనుకుంటూ చాలా మంది నాయకులు చెప్పేదాన్ని బట్టి అయితే సమయం ఎప్పుడు అవుతుందా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా అన్న ప్రజల ఆసక్తి మరింత ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. నవ్య. రైట్ దురాని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మాజీ మంత్రి బీఆర్ఎస్